అక్టోబర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అంటే యాక్చువల్లీ మన రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ మహిళల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్న క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇది రోజు రోజుకి దీని సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మన గణాంకాలు ఏం చెప్తున్నాయంటే ప్రతి 28 మంది స్త్రీలలో ఒకరికి వస్తుందని చెప్తుంది. స్త్రీలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇది చాలా యంగ్ ఏజ్లో ప్రొడక్టివ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఉమెన్కి అప్పుడు ఎఫెక్ట్ అయ్యి ఉమెన్ ఆర్ అంటే సఫరింగ్ ఫ్రమ్ దిస్. మెయిన్ కీ టు సక్సెస్ లాంగ్ టైమ్ సర్వైవల్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ఎర్లీ డయాగ్నోసిస్ కావాలంటే ఏం చేయాలి అంటే 40 ఏళ్ళు దాటిన ప్రతి మహిళ కూడాను స్క్రీనింగ్కి వెళ్ళాలి. మ్యామోగ్రఫీ, అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ ప్రతి సంవత్సరము చేయించుకోవటం వలన మామూలుగా మన చేతికి తగలాలి అంటే చిన్న ఉసిరికాయ సైజు ఉంటేనే తగులుతుంది అనమాట. ఈ మ్యామోగ్రఫీలో చిన్న ఆవగింజ సైజులోనే తెలుస్తుంది. అలా అంత ఆరంభ దశలో తెలుస్తాం వలన దాని యొక్క పరిణామాలు తగ్గుతాయి, సర్వైవల్ చాలా ఎక్కువగా పెరుగుతుందన్నమాట. కానీ ఇప్పుడు చాలా అత్యాధునికమైన చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉంది మన దేశంలో కూడాను. అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఎవరు ట్రీట్మెంట్ కోసము సఫర్ అవ్వట్లేదు. ప్రతి ఒక్కరికి కూడాను ఈవెన్ బిలో పావర్టీ లైన్ అవనండి, ఇన్సూరెన్స్లు అవనండి, ప్రతి ఒక్కరికి కూడా ట్రీట్మెంట్ ఫెసిలిటీ అనేది మన దేశంలో ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే లేట్ డయాగ్నోసిస్ వలన చాలామంది సర్వైవల్ తక్కువ ఉంది మన దేశంలో. అంటే అమెరికాలో 90% అబోవ్ సర్వైవల్ అయితే 5 years సర్వైవల్, ఈవెన్ చైనా, కొరియా 80% అయితే మన దేశంలో ఇంకా 50-60% ఉంది. దీనికి కారణం ఏంటి అంటే లేట్గా డయాగ్నోస్ చేస్తాం, అంటే అప్రమత్తంగా లేకపోవటం. అప్రమత్తంగా ఉన్నా కానీ అశ్రద్ధ చేస్తాం. స్త్రీలు ఏంటంటే మన దేశంలో స్త్రీలు అన్నీ పట్టించుకుంటారు, ఇల్లు అన్నీ, కానీ వాళ్ళ యొక్క హెల్త్ నెగ్లెక్ట్ చేస్తారు. దీనివలన ప్రతి సంవత్సరము దీని యొక్క సంఖ్య, బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క మరణాల సంఖ్య కూడా పెరుగుతుందన్నమాట. స్త్రీలు వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల బాధ్యత వహించి, ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో మూల స్తంభాలు లాంటి వాళ్ళకు ఏమన్నా అయితే కుటుంబం అంతా ఇదే చిన్న భిన్నం అయిపోతుంది. అందుకని వాళ్ళ పట్ల వాళ్ళ బాధ్యత వహించి వాళ్ళు ఈ రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకొని ఏమన్నా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఎందుకంటే ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు చాలా సులభము. అన్ని ఇప్పుడు ఒకప్పుడు అంటే బ్రెస్ట్ మొత్తం తీసేసేవాళ్ళం, ఇప్పుడు కొంచెం దాని వరకే తీసేస్తున్నాం. రేడియేషన్ కూడా చాలా ప్రిసిషన్ థెరపీ వచ్చింది, కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్కి మంచి మెడిసిన్స్ వచ్చినాయి, టార్గెటెడ్ థెరపీ వచ్చింది, ఇమ్యూనోథెరపీ వచ్చింది, మంచి వైద్యం కూడా ఉంది. అందుకని ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ కీ టు సక్సెస్, లాంగ్ టర్మ్ సర్వైవల్.
ఒక్క చీర ఖరీదు కాదమ్మా ఈ టెస్టులన్నీ. ఒక చీర కొనుక్కోలేదనుకొని ఈ టెస్టులు చేయించుకోండి ప్రతి ఇయర్. భయం అంటారు, భయం అనుకుంటే అందరు కలిసి వెళ్ళి, ఒక గ్రూప్ ఉంటుంది, మీ కిట్టి గ్రూప్స్, మీ ప్రొఫెషనల్ గ్రూప్స్ ఉంటే అందరు కలిసి వెళ్ళి చేయించుకోండి. చాలామంది జీవితాలు రక్షించబడతాయి. థ్యాంక్ యూ.